మార్నింగే నిద్ర లేచాను అనే కానీ, ఈరోజైతే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను కుకింగ్ చేయబోతున్నాననమాట. అది కూడా వితౌట్ హెల్ప్. మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి నేనైతే స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాను. సో, దాని కుకింగ్ ప్రాసెస్ అయితే చూసాను. కానీ ఏంటంటే స్వీట్ పొటాటో ఉడకబెట్టే ముందే కొంచెం వాటర్‌లో నానేసి ఉంచాలంట. బట్ నాకైతే తెలీదు. నేనైతే అప్పుడే కడిగి ఇంక అప్పుడు కుక్ చేద్దామని చెప్పైతే స్టార్ట్ చేశాను. మళ్ళా అవి కుక్ అయ్యే గ్యాప్‌లో అయితే నేను కాలేజ్‌కైతే రెడీ అయిపోయాను. ఇంకా మంచిగా దానికున్న పీల్ అంతా తీసేసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేసాను. తర్వాతయితే ఇంకా నా ఫేవరెట్ అయిన వాటర్ మిలన్ కూడా కట్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకేముంది వాటర్ మిలన్ తెచ్చైతే కట్ చేసేసాను. ఇంట్లో పనులు తప్ప ఇలాంటియన్నీ చేస్తామనమాట. ఇంకా నా వర్క్ అంతా అయిపోగానే మా డ్యాడీ అయితే నన్ను బైక్ మీద బస్ స్టాండ్‌కయితే డ్రాప్ చేశారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే క్యాంటీన్‌కెళ్ళి వెజ్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. సో, ఫ్రెండ్స్ అందరితో బయట కూర్చొని ప్రశాంతంగా ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. ఈవినింగ్ ఇంకా ఇంటికొచ్చి చూసేలోపైతే బాలాజీ స్వీట్స్ నుంచి చాలా స్వీట్స్ అయితే తెచ్చారు. నాకైతే స్వీట్ అసలు నచ్చదు. అదేంటో కానీ చిన్నప్పటి నుంచి పెద్దగా అలవాటు కూడా లేదు. నేనొక స్వీట్ అంతా ఫుల్‌గా తిన్నానంటే అదే పెద్ద విచిత్రం అని అనుకోవాలి. నా కోసం అయితే కొంచెం స్పైసీ ఫుడ్ కూడా ఉంది. ఇంకా పాల తళికలైతే బెల్లంతో కూడా చేశారనమాట. నేనైతే ఫస్ట్ టైమ్ జూస్తున్నాను. ఎప్పుడు షుగర్‌తోనే చేస్తారని అయితే తెలుసు. తర్వాతైతే ఒక గ్రేప్ జ్యూస్ అయితే తాగాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బై. నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మరి.